మన ఆంధ్రాలో ఉన్న రోటి చట్నీ లాగే మహారాష్ట్రలో కూడా చాలా ఫేమస్ ఒక రోటి చట్నీ ఉంది. దాని పేరు థేత్సా. నేను కూడా ఫస్ట్ టైం ట్రై చేయబోతున్నాను. మీతో పాటు రండి చూద్దాం ఎలా ఉందని. థేత్సాకు మనకు కావాల్సింది ఫస్ట్ పల్లీలు, తర్వాత వెల్లుల్లిపాయ, తర్వాత పచ్చిమిరియాలు, కొంచెం కొత్తిమీర మనకు కావాలి, కొంచెం జీలకర్ర, ఉప్పు. మీకు ఎంత టేస్ట్ కావాలో మీరు అంత వేసుకోవచ్చు. నేను ఒక కప్ తీసుకున్నాను. దీన్ని ఫస్ట్ మనం డ్రై రోస్ట్ చేయాలి ఒక్కొక్కటిగా. ఇది డ్రై రోస్ట్ అయిపోయింది. దీన్ని తీసి పక్కన పెట్టేస్తాం కూల్ అవ్వడానికి. ఇప్పుడు సేమ్ కడాయిలో మీకు ఇష్టం వచ్చిన నూనె వేసుకోవచ్చు. నేను సన్ఫ్లవర్ ఆయిల్ వేస్తున్నాను అంతే. నూనె వేడి అయిన వెంటనే కాస్త జీలకర్ర వేసుకోండి. దాంట్లో పచ్చిమిరియాలు నేను ఒక 5 వేస్తున్నాను, ఎందుకంటే అంత కారం వద్దు నాకు. మీకు కావాల్సిందంటే మీరు పచ్చిమిరియాలు ఎక్స్ట్రాగా వేసుకోండి. అట్లానే వెల్లుల్లిపాయలు చాలా పెద్దదిగా ఉంది కాబట్టి నేను 3 తీసుకున్నాను. కొంచెం ఉప్పు వేసుకోండి. ఫ్రై అయిన తర్వాత ఆఫ్ చేసేసి కొత్తిమీర వేసుకొని చల్లారిపోయింది. ఇప్పుడు రండి మనం రోటీలో దీన్ని పిండేస్తాం. దీంట్లో నీళ్ళు వేయకూడదు, కొంచెం డ్రై చట్నీ అది. లాస్ట్ బ్యాచ్ ఆల్మోస్ట్ అయిపోయింది. ఈ రెసిపీ మాత్రం నేను తినలేదు. యూజువల్ స్ట్రీట్ ఫుడే తిని ఉన్నాను. సో నేనే ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. మన మహారాష్ట్రియన్ థేత్సా రెడీ. ఇది కొంచెం గట్టిగానే ఉంది చట్నీ. నాకు పిండేటప్పుడు కొంచెం కష్టంగా ఉన్నది. కొంచెం మంచినీళ్ళు వేసుకున్నాను నేను. ఓకే, అయిపోయింది. మీతో పాటు ఫస్ట్ నేనే ట్రై చేయబోతున్నాను. ఎట్లా ఉందని చూస్తాం. కానీ రెసిపీలో చూస్తే దీంట్లో ఎక్కువ పచ్చిమిరియాలు వేశారు. అన్ని పచ్చిమిరియాలు నేను తింటే అయిపోయింది మనకి. సో నేను కొంచెం తగ్గించుకున్నాను. మీకు కారం అంత ఇష్టం అంటే మీరు ఇంక్రీజ్ చేసుకోండి దాన్ని. బాగానే వచ్చింది. ఉప్పు అంతా కరెక్ట్గా ఉంది. నాకు ఈ కారం సరిపోయింది నాన్న. మీకు కావాలంటే ఎక్స్ట్రా పచ్చిమిరియాలు వేసుకుంటే మహారాష్ట్ర థేత్సా మనకి రెడీ. టేక్ కేర్, లవ్ యూ, బాయ్.